ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రభువు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇవాళ డేట్ ప్రకారం సామెతల గ్రంథం చదువుకుందాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. త్రోవ పక్కన రాజవీధుల మొగుల్లోను నడి మార్గముల్లోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల ఎద్దను పూర ద్వారమునొద్దను పట్టణపు గౌనుల ఎద్దను నిలవబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానం ఎట్టిదని తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనదని యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదని వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ నీతిగలవి. వాటిలో మూర్ఖతైనను కుటిలతైనను లేదు. అవన్నీ వివేకికి తేటగాను తెలివినొందిన వారికి యథార్థంగానూ ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియూ దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేత నగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం కొనుటయే. గర్వము, అహంకార, దుర్మార్గత, కుట్లమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నేనే, నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయములను బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారు కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందు న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపెదను. పూర్వకాలమందు తన సృష్టారంభమును తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగచేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడకమునుపు, కొండలు పుట్టకమునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు, నేలమట్టిని రవ్వంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనిక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలగచేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించు జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద దాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొన్నవాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమునకు స్నేహించుదురు. దేవుడు ఈ వచనాల ద్వారా మనకెంతో జ్ఞానం దయచేయునుగాక. ఆమేన్.